మనం మరొక అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ చూసుకున్నట్లయితే BaCl2 ప్లస్ Al2SO4 టేకెన్ థ్రైస్ గివ్స్ రైస్ టు BaSO4 ప్లస్ AlCl3. రైట్, ఓకే. బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని రియాక్టెంట్స్ ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్ని రాసుకుందాం క్లియర్గా. సో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చి మనకి Ba, ఓకే, క్లోరిన్, ఓకే, అల్యూమినియం, ఓకే, సల్ఫర్, ఓకే, అండ్ లాస్ట్ ఈస్ ఆక్సిజన్. ఓకే, అండ్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అవే రాసుకోండి. బేరియం, క్లోరిన్, అల్యూమినియం, సల్ఫర్, ఆక్సిజన్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బేరియం ఎన్ని ఉన్నాయి, బి ఎన్ని ఉన్నాయి మనకి, ఓన్లీ వన్నే కదా, సో 1. క్లోరిన్ ఉన్నాయి మనకి 2. అల్యూమినియం ఎన్ని ఉన్నాయి మనకి 2. సల్ఫర్ ఇక్కడేమో 1, కానీ టేకెన్ థ్రైస్ అంటే 1 3s are 3. బయట బ్రాకెట్ ఉంటే 3తో మల్టిప్లై చేయాలి. ఆక్సిజన్ ఇక్కడ 4, టేకెన్ థ్రైస్ అంటే 4 3s are ఎంత మనకి 12. 4 3s are ఎంత మనకి 12. RHS చూడండి, బేరియం 1 అండ్ క్లోరిన్ 3 ఉన్నాయి, అల్యూమినియం 1, సల్ఫర్ 1, ఆక్సిజన్ ఈజ్ 4. SO4 అంటే సల్ఫర్ 1, ఆక్సిజన్ 4. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం బ్యాలెన్స్ చేయాలంటే బేరియం 1 ఉంది, ఇక్కడ బేరియం 1 ఉంది, సో కంప్లీట్లీ బ్యాలెన్స్డ్, నో నీడ్ టు బాదర్. క్లోరిన్ ఇక్కడేమో 2 ఉంది, ఇక్కడేమో క్లోరిన్ 3 ఉంది. 2ని 3తో మల్టిప్లై చేయొచ్చా, 2ని 3గా అయినా చేయొచ్చా, చేయలేం, ఎందుకంటే 2 1s are 2 వస్తుంది, 2 2s are 4 అయిపోతుంది. సరే, క్లోరిన్ పక్కన పెడదాం కొంచెంసేపు. అల్యూమినియం చూడండి, ఇక్కడేమో అల్యూమినియం 2 ఉంది, ఇక్కడేమో నాకు అల్యూమినియం 1 ఉంది. సో ఏ పక్క తక్కువ ఉందో ఆ పక్క ఇంక్రీజ్ చేసుకునేది బెస్ట్ కదా. సో 1 2s are 2 కాబట్టి ఈ అల్యూమినియం రైట్ సైడ్ ఉన్న దాన్ని 2తో మల్టిప్లై చేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, నాకు 2 వస్తుంది, ఇక్కడ 2తో మల్టిప్లై చేసుకుంటున్నా. అప్పుడు ఇక్కడ 2, ఇక్కడ 2 సరిపోయిందా. కానీ ఈ 2తో మల్టిప్లై చేసేటప్పుడు క్లోరిన్ కూడా ఏమవుతుంది, నాకు ఇంక్రీజ్ అవుతాం కదా. సో 2 × 3 ఏమవుతుంది, నాకు క్లోరిన్ 6 అవుతుంది. సో ఇప్పుడు క్లోరిన్ ఏమైంది నాకు ఇక్కడ 6, కానీ ఇక్కడ ఏముంది నాకు క్లోరిన్ 2. ఇప్పుడు ఇక్కడ క్లోరిన్ ఏమో 2 ఉంది, ఇక్కడ క్లోరిన్ ఏమో 6 ఉంది. ఏ పక్క చిన్నది ఉంది 2, సో దాన్ని మల్టిప్లై చేసుకోవడం ఈజీ కదా. సో 2ని ఏం చేయొచ్చు మనము, 2 3s are అంటే సింపుల్గా ఇక్కడ 3 పెట్టేసేయండి. అప్పుడు ఏమవుతుంది, నాకు క్లోరిన్ 3 2s are 6. కానీ క్లోరిన్ పక్కన ఏముంది మళ్ళీ బేరియం, సో అది కూడా ఏమవుతుంది, నాకు 3తో మల్టిప్లై అవుతుంది కాబట్టి న్యూ బేరియం ఏమవుతుంది, నాకు 3 అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ బేరియం 1 ఉంది కాబట్టి దీన్ని 3 చేయాలంటే ఇక్కడ 3 పెట్టుకోండి, అంటే ఇది కూడా ఏమవుతుంది, నాకు 3తో మల్టిప్లై అవుతుంది. సో బేరియం బ్యాలెన్స్ అయింది, క్లోరిన్ బ్యాలెన్స్ అయింది, అల్యూమినియం బ్యాలెన్స్ అయింది. కానీ ఇక్కడ నేను 3 పెట్టినప్పుడు సల్ఫర్ ఏమవుతుంది, నాకు 3 1s are 3 అవుతుంది. అట్ ది సేమ్ టైం ఆక్సిజన్ 3 4s are 12 అవుతుంది. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే సల్ఫర్ 3 అయిపోయింది, ఆక్సిజన్ కూడా 12 ఉంది, అండ్ ఆల్మోస్ట్ బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. అండ్ దిస్ ఇస్ వాట్ ద ఈక్వేషన్ లుక్ లైక్స్. 3BaCl2 ప్లస్ Al2SO4 టేకెన్ థ్రైస్ గివ్స్ రైస్ టు 3BaSO4 ప్లస్ 2AlCl3. చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీగా నేర్చుకోండి, స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి, ఎక్కడా కూడా కన్ఫ్యూజన్ అవ్వద్దండి. రైట్, థ్యాంక్ యూ.